సంసారం విడిచి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి మీ ఆట పాటలతోటి మీ గొంతుకలతోటి ప్రజలను ఏకం చేసి తెలంగాణ ప్రజల ముక్త కంఠాలు ఏకం చేసినటువంటి కళాకారులకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదు. యాదవ జాతిలో పుట్టి మానవ సమాజంలో ఆలోచిస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు చిన్న శ్రీశైలం యాదవులకు గట్టిగా సఫలత్వం అందరూ మంచి బల్గం సినిమా లెక్క ఉన్న కథ ఉన్నా తీసుకురండి, మీకు అవకాశాలు ఇప్పిస్తా. ఈసుల కోసమే నేనున్నా. ఒకనాడు తుపాకు పెట్టిన పోరాటాల బాట, ఆ తర్వాత పూలే అంబేద్కర్ ట్యాలెంట్ బాట, ఆ బాటలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తున్న మా జాతుల శీలనకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ ఉత్తరాలు చేద్దాం. మా అమ్మ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అక్క తల్లి గట్టిగా సపోర్ట్ మా 1000 స్పీచ్ల కంటే ఒక పాట బదులైనది. ఆ పాటే ప్రభుత్వాల పీఠాలను గుర్తిస్తుంది. నువ్వు కళాకారులని నువ్వు ఒట్టిగా బయట వెళ్తే వాళ్ళ కళలకు బదులెక్కి అక్షరాలు రక్తాన్ని చిందించినట్టు చిందించి ఇలా ప్రభుత్వాన్ని కూలదూసే పని వాళ్ళు పడతామని చెప్పి మాటకు సలామో, ఉద్యమ పాటకు సలామో, నేలకు సలామో, తెలంగాణకు సలామో, ప్రజల కోసం ప్రారంభించిన వీరులకు సలామో, వీరమణి కళ్ళకు సలామో, పాటకు సలామో, పాటకు సలామో, పాటకు సలామో. చెమట చుక్కల నేతల పోసి పోడు పోతం చేసి పంటను తీస్తే గిరిజన తెగలను ఏదైనా ఈ తెచ్చుకున్న ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి ఒక్కరు న్యాయం జరిగే విధంగా కళాకారులను ఎప్పుడు కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహాయ సహకారంతో ఒక బీసీ బిడ్డగా 650,000 మెజార్టీ వచ్చిందంటే అందులో మా కళాకారుల మా బీసీ ఐక్యత కూడా ఉందని చెప్పలేదు తప్పదు. కాబట్టి అలాంటి వాళ్లకు ఉద్యోగాలతో పాటు ఎవరైతే అర్హులందరికీ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరా మిల్లలో కూడా మీకు వాటా తప్పకుండా కేటాయిస్తామని చెప్తున్నా. అదేవిధంగా నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం తీసుకుంది 6,000 కోట్లు ప్రభుత్వం నిధుల నుంచి 3,000 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకొని 9,000 కోట్లతోటి ఇలా నిరుద్యోగులకు కూడా రాజు యువ వికాసం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం. అందులో కూడా నా కళాకారులకు మీకు వాటా ఇస్తానని చెప్పి కళాకారులకు నేను సహకరిస్తానని చెప్పి రాజు యువ వికాసంలో కూడా మీ అందరికీ అవకాశం కల్పిస్తానని మాటిస్తున్నా. ప్రభుత్వ పరంగా ఏ అవకాశం వచ్చినా ముట్టితే కదా ఆ రోజు తెలంగాణ ఉవ్వెత్తులు లేచి మీ అందరితోటే సంఘటితమై ఇవాళ రోడ్ల మీద వంట మార్పు కానీ సకల జన సమ్మె కానీ ఎన్నో ఉద్యమాలు చేసే చరిత్ర ఈ ఉద్యమకారులవి. అలాంటి ఉద్యమం తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నేను చార్ల శ్రీసన్న మేమందరం తప్పకుండా సమయం తీసుకుంటాం. మిగిలిన ఉద్యమకారులకు అంతే ఉంటే 1000 నుంచి 1,500 మంది ఉంటారు. 1000 నుంచి 1,500 మంది ఉంటారు. ఇప్పటికే మన ప్రజాప్రభుత్వం సుమారు 60,000 ఉద్యోగాలను ఈ తెలంగాణలో ఉద్యోగావకాశాలు కల్పించినాం. 60,000లో మీ 15,000 మంది ప్రభుత్వానికి పెద్ద భారం కాదు. మీ అందరి ఆలోచన, మీ అందరి సమయం, మీ అందరి కృషి వలనే ఇలా తెలంగాణ సిద్ధించింది. వచ్చిన తెలంగాణలో ఈ ఫలాలందరూ కూడా మీరు అనుభవించాల్సిన అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వారం రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గాని అదేవిధంగా మన శాఖకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సమయం తీసుకొని తప్పకుండా మీ ముఖ్యం తీసుకొని సమయం ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. లంబడోల పిల్లలు రెజ్లింగ్ కొట్లాడితే మంచిగా అనిపించింది. వాళ్ళు నేనే దత్త తీసుకొని ఇప్పుడు ఇంటర్నేషనల్ చెప్పి మీ దాంట్లో కూడా ఎవరన్నా మంచిగా పాడేటోళ్ళు ఉంటే సినిమాలో అవకాశం ఇస్తా. నా అల్లుడు ప్రొడ్యూసరు నెక్స్ట్ మన ఒక 3-4 సినిమాలు అవుతున్నాయి. మా సోమన్నకు చెప్తున్నా,
మంచి కళాకారులు ఎవరున్నా మీరున్నా మంచి బల్గం సినిమా లెక్క ఎవరిదన్న కథ ఉన్నా తీసుకురండి. మంచి కథ ఉన్నా మీకు అవకాశాలు ఇప్పిస్తా. చాలా మంది దగ్గర వర్తున్నది మన తెలంగాణలో. మొన్న ఒక పెద్ద మనిషి, నేను మా బీసీ నాయకుడు తిరుపతికి వస్తూ సీనాన్ని ఇంటికి పోతూ అన్న మీ తెలంగాణలో మంచి పాటలు పాడేటోళ్ళు చాలా వర్తుంటుందన్నా, ఒక సినిమా చేయాలని ఉంది మంచిది అని చెప్తాడు. రామచందర్ యాదవ్ అని బీసీ సంఘం అధ్యక్షుడు, బీసీ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, బీసీ వైపు పార్టీ అధ్యక్షుడు. ఆయన కూడా ఒక సినిమా తీస్తానని నాతో చర్చలు మాట్లాడడం జరిగింది. మీరు మంచి కళాకారులు మన తెలంగాణలో ఎవరన్నా ఉంటే నేను 100% చేస్తా. మిర్యాలగూడ, నల్లగొండ లోపల నెక్స్ట్ సభలో నిర్వహిస్తాము. సోమన్న చెప్పిన విధంగా సోమన్న వస్తే ఊపు వస్తుంది కాబట్టి మా ప్రతి మీటింగ్ కూడా మీకు చక్కగా రావాలి. మేము పిలుస్తాము, లేకపోతే గుర్తుపోతాం కదా, అవునాగా. రైట్. అదే విధంగా ఎందుకు నేను వచ్చినంటే సోమన్న మార్కులు కూడా కాబట్టి ఎక్కడ వస్తుంది కానీ జాబుల సీనన్న ప్లస్ చిన్న సీజన్ జాబ్ కూడా మా ఇంటి కళాకారులకు మా కట్టడానికి మీకు ఇంకా తెలుగులో చెప్పలేదు. ఆనందాన్ని కూడా చాలా గొప్పగా మీకు ఆయన తెలియదు, చాలా గొప్ప అలా సార్ నేర్చుకోండి మంచి అన్న. చాలా ఆయన గురించి నాకు తెలుసు, మీకు తెలియదు కానీ తర్వాత చెప్తా. వికారాబాద్ లోపల మంచి టైగర్ అన్న, ఆయన కూడా భయపడి ఉంటారు. మనకు చేసే ప్రతి కార్యక్రమంలో మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నాకు గణేష్ తీసుకుంటాను. అట్లాంటి వీరోచితమైన నా కళాకారుల కుటుంబం, నా చెల్లెలు, తమ్ముడు, అన్నలారా, మీ జీవితాలను టైం వేస్ట్ చేసుకోవద్దు. యూట్యూబ్ ఛానలా, టీవీ ఛానలా, టీవీ షోలా, అందులోకి వెళ్ళిపోవాలి. మీరు కమర్షియల్గా మారాలి. ఎవరిని అడుక్కోవద్దు. మీ టాలెంట్ మీకు పువ్వ పెడుతుంది, మీ కళ మీకు పువ్వ పెడుతుంది. కళాకారులు చనిపోతే 5-10 పోగేసి అంత్యక్రియ చేశామన్ననే పేరు రావద్దు. కళాకారులు ఒక బ్రాండ్ గా తయారు కావాలి. మీ సాహిత్యానికి పదును పెట్టాలి, మీ కళకు పదును పెట్టాలి. గొప్ప అవకాశం ఇవ్వాలా. ఏ టీవీ ఛానల్ మనం వినకపోయినా యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా మీకు వేదికగా ఉంది. మీకు పాట వస్తే పాట, మాట వస్తే మాట, రచన వస్తే రచన, డ్యాన్స్, డ్రామా ఏదైనా కానీ ఛానల్ మీ కాళ్ళగాలికి వచ్చే పరిస్థితి మీరు తెచ్చుకోవాలని చెప్పి నేను నా తమ్ముళ్లకు, చెల్లెలకు గుర్తు చేస్తా ఉన్నాను. అవకాశాలు ఏది నీ దగ్గరికి రాదు. నీ టాలెంట్ నువ్వు పూజ చేసుకున్నప్పుడు నీ ఇంటి అడ్రస్ నెంబర్ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, మీరు ఆత్మగౌరవంతో బతకాలి తప్ప ఏ కళాకారుడు ఆరోగ్యం బాగలేదు. ఇంకొక విషయం, తాగి చనిపోయాడు, తాగి దయచేసి దానికి దూరంగా బతకాలి. కళాకారుడు అనేవాడు తాగుడు మద్యానికి దూరంగా ఉంటే ఇంకొవ్వరు కూడా మనల్ని కొనలేడు, ఎవరు కూడా కొనలేడు. ఈ అన్ని విషయాల పట్ల మీకు ఒక స్పష్టత రావాలని కోరుకుంటూ, ఇది అన్ని జిల్లాలో జరపండి. గణేష్, దరువు అంజన్న గారు, అన్నోజు వెంకన్న గారు, కిరణ్ గారు, ఇంకోరైనా నాయకులు ఉన్నారు. అన్ని జిల్లాలో ఈ సమ్మేళనాలు జరుపుదాం. ప్రతి జిల్లా సభకు నేను వస్తాను. మనం ప్రభుత్వాలను, పాలకులను అనుకోవడం కంటే జనంలో బతుకుదాం. ప్రభుత్వాలే మనల్ని పిలుస్తాయి. ఎప్పుడు పిలుస్తాయి? యాదగిరి జిల్లా రోడ్డును మనం స్పందింపజేసి కూర్చుంటే ప్రభుత్వాలే పిలుస్తాయి. నా మిత్రులారా, ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం కాదు. కడుపు ఆకలితో రజని చేస్తున్న పోరాటమే తప్ప మనం ఎవరికి వ్యతిరేకం కాదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, రోడ్ల మీద మన సాంస్కృతిక ప్రదర్శనలు ఇద్దాం, ప్రభుత్వానికి అనుకూలమైన ప్రదర్శన ఇద్దాం. కలిసినప్పుడు సార్ మా ఉద్యోగం ఏమైంది అని అడుగుదామని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన గణేష్ వారి మిత్ర బృందానికి, ఈ భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా కళాకారుల కమిటీకి పేరున గట్టిగా చెప్పట్టు. భవిష్యత్తు మీరు తీసుకుపోయే ప్రతి పోరాటంలో మీ అన్నగా ఖచ్చితంగా మీకు సపోర్టుగా నేను ఉంటానని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ. మీరు ఇలాంటి అన్న మాట్లాడు.
ప్రభుత్వం ఇవ్వలేదని కాదు, ఆ రోజు గజ్జగట్టి మరి మీరు పాటలు పాడితే తెలంగాణ వచ్చింది. నిజంగా ఎవరో పోరాటం చేస్తే రాలేదు. కళాకారులు ప్రపంచ దేశాల్లోనే తెలంగాణ ఆట పాట ప్రపంచ ప్రఖ్యాతిగాంచి, ఇందాక సోదరుడు శ్రీశైలం అన్న చెప్పినట్లు ఆస్కార్ అవార్డును కూడా మన తెలంగాణ నుంచి వచ్చింది అంటే ఎంతో ఘనత. నిజంగానే మరి కళాకారులు చేసినటువంటి ఆ రోజు సాహసమైనా సరే, తెలంగాణ రావడానికి విజయమైనా సరే మీ వంతు పూర్తి స్థాయి భాగస్వామ్యం ఉన్నది అని ఈరోజు గణేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గణేష్ కి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారికి సహకరించినటువంటి వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ కూడా, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద మరి చాలా మంది జాజుల సీనన్న గారు మరి ఎన్నో ఏళ్ల నుంచి బీసీ పేర్లు చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. మరి ఆ రాజకీయం కాకుండా మా సామాజిక వర్గానికి న్యాయం జరగాలి అని ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారన్న. మీరు రాజకీయాల్లోకి రాకండి, దయచేసి మీ సామాజిక వర్గానికి న్యాయం చేయండి. మీ సామాజిక వర్గం అంతా మరి ఇప్పుడైతే ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది. ఆ ఘనత దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిసారి తీసుకొచ్చి తెలంగాణ మన పూర్వం ఎట్లుండే తెలంగాణ, మన వారసులు ఎట్లా పోరాటం చేసిండ్రు, తెలంగాణ ఔన్నత్యం ఎట్లుండే, తెలంగాణలో సాంప్రదాయాలు ఎట్లుండే, తెలంగాణ వంటలు ఎట్లుండే, తెలంగాణ చదువులు ఎట్లుండే, తెలంగాణ చెరువులు ఎట్లుండే, తెలంగాణ పల్లె ఎట్లుండే, ఈ అన్నిటి మీద అద్భుతమైనటువంటి పాటలు పాడే అవకాశం వీళ్ళందరికీ ఇస్తే తెలంగాణ మళ్ళా గతంలో 50 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లుందో మళ్ళా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ ఇప్పుడు 2025లో కూడా తెలంగాణ 50 ఏళ్ల కింద ఎట్లా తెలంగాణ ఉందో ఇప్పుడు అట్లే తెలంగాణ ఉంటుంది. ఇలా మన శ్రీశైలం యాదవ్ అన్న స్టూడియో చెప్పిన ఎవరన్నా పాట పాడు మంచి బ్రహ్మాండంగా ఏసీ స్టూడియో కట్టించాడు. మీ పాట ఉంటే సోమన్న చెప్పినట్టు ఒకవైపు పోరాటం చేస్తూనే ఉంటాం, మీకోసం మేము ఉన్నాం. మీరెవరు కూడా రండి పడద్దు, ఎవరు కూడా బాధపడద్దు. ఇలా అసలు పిరికితనం అసలే ఉండదు, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఉద్యమం మొదలు పెట్టినప్పుడే నేను చెప్తున్నా, మనకు పిరికితనం అనేది ఉండొద్దు. స్వామి వివేకానంద ఏం చెప్తాడు? స్వామి వివేకానంద స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు. నీ బలహీనమే నీ మరణం, నీ బలమే నీ విజయం అంటాడు. కాబట్టి నేను మీటింగ్ స్టార్ట్ కాగానే చాలా మంది కళాకారుడు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య, ఇట్లాంటి పదాలు మనకు వినపడదు. ఉద్యోగం సాధించడం కోసం ఎంతవరకైనా పోరాటం చేయాలి. ఇప్పుడు లిబరల్ గవర్నమెంట్ ఉంది, ఎందుకంటే గతంలో నియంత్రణ గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు ఒక పిసిసి అధ్యక్షుడే మనకందరినీ సపోర్ట్ చేస్తూ ఆయనే స్వయంగా అసెంబ్లీలో మాట్లాడాడు. గతంలో ఆ పార్టీకి ఉన్నటువంటి వార్డు మెంబర్లు స్వేచ్ఛగా మాట్లాడేదా, ఒక సర్పంచ్ అన్న స్వేచ్ఛగా మాట్లాడేదా? కాబట్టి మన డిమాండ్ ఏమి కొత్తగా కోరికలు కాదు. ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు కూడా ముఖ్యమంత్రి పదవి అడగలేదు, ఎవరు మంత్రి పదవి అడగలేదు, ఎమ్మెల్యే పదవి అడగలేదు. ఎవరు అడుగుతున్నారు? వాళ్ళు రాజకీయ నాయకులు అడుగుతున్నారు. ఫస్ట్ మీకు అందరూ తెలుసు, ఏపూర్ సోమనకు ఉద్యోగం వచ్చింది. సారథి కళాకారునికి వస్తే నేను చాలాసార్లు అన్నాను, అన్న నీ స్థాయికి తగదు, నీ పెదవులను కొయ్యాలని కుట్ర చేస్తున్నారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలే బతికిస్తారు, దానికి రాజీనామా చేయంటే రాజీనామా చేసి చిక్కు కాగితాలు ఎక్కువ వచ్చి ఇలా ఉద్యమంలో ఉంటాడు, ప్రజలలో ఉంటాడు. కాబట్టి సర్కారుని తల వచ్చి ఆ చట్టాలు రద్దు చేసే వరకు ఢిల్లీని దిగ్బంధించినటువంటి మునగాలు రైతు ఉద్యమం. అట్లాంటి ఉద్యమం ఉండాలి, తెగించి కొట్లాడాలి. తెగించి కొట్లాడకపోతే మనమేమో మైలురాయి లాంటి వాళ్ళం. కొంతమంది మాత్రం, నేను అందరిని అంటలేదు. మైలురాయి ఏం చేస్తుంది? మైలురాయి అంటే తెలుసు కదా. మైలురాయి మీరు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు యాదగిరి గుట్ట 60 కిలోమీటర్లను చూయిస్తుంది తప్ప నీ ఏమంట రాదు. అది చూయిస్తుంది 60 కిలోమీటర్లు అంటారు కానీ ఏమంట రాదు. మనం కూడా మాట చెప్పి మనం పాటలలో మనము చైతన్యంగా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని చెప్పి మనమే లేచిపోయినాం అనుకో, మనం మైలురాయి లాంటి వాళ్ళం అవుతాం తప్ప సమాజాన్ని చైతన్యం చేయటువంటి పునాది రాయి కావాలి. ఏం కావాలి? పునాది రాయి కావాలి.
ఉద్యమం నా వల్ల నిలబడ్డది. నేను అంటున్నా, పాట లేని ప్రపంచంలో ఏ ఉద్యమం విజయవంతం కాలేదు. చివరికి బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధాని, ఆమె ప్రధానమంత్రి కావాలంటే అందరూ కళ్ళు తెల్లబెట్టి నోరెల్ల పెట్టింది. కానీ అక్కడ ఉన్న ఒక రచయిత చియావో చియావో చియా చియా అనే పాట ఉంది కదా, ఆ పాట ఇస్తే కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి బెనజీర్ భుట్టోను ప్రధానమంత్రి ఎంచుకున్నారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం పాటే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పాటే, నక్సల్బరి ఉద్యమం పాటే, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం పాటే. పాట లేనిదే ఉద్యమం లేదు, పాట లేనిదే అధికారం లేదు. కాబట్టి అట్లాంటి బంగారం లాంటి ఆయుధం మీ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక ఆయన చేతిలో బంగారం పెట్టుకున్నట వెండి కోసం వెతుకుతున్నాడట. మనం కూడా పాట అనే ఆయుధాన్ని మన దగ్గర పెట్టుకుని ఎవరికి ఎందుకు భయపడాలి, ఎవరికి ఎందుకు తీర్చాలం పెట్టాలి? ఆకలినైనా భరిస్తాం కానీ బిడ్డ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించమనే పద్ధతిలో మనం పోవాలి. గుర్తు పెట్టుకోండి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, చాలా విషయాలు చెప్పాలన్నది మళ్ళా జిల్లాలో చెప్తా. ఉద్యమం రాజకీయ నాయకులు ఎట్లా తలపుతారో 27 సంవత్సరాల ఉద్యమ అనుభవంతో చెప్తున్నా. మనం దగ్గర పోయి దండం పెడతామనుకో, రాజకీయ నాయకులకు దగ్గర పోయి అయ్యా అని దండం దశకం పెడతామనుకో, ఒక్క తన్ను దూరం నంతారు. దగ్గర పోయి కాలు మొక్కితే దూరం నంతారు. దూరం ఉండి బిడ్డ నీ ఐసెట్ ఎంత, నీవెంత, నీ కథ ఏంటి, నీ అవినీతి ఏంటి, నీ రాజకీయం ఏంటి, నీ చరిత్ర ఏంటి, మేము చూసుకుంటాం బిడ్డ అని కాలు చెప్పినామనుకో, దగ్గర పిలిచి దండం పెట్టి నీ చేతి సమస్యలు పరిష్కారం చేస్తారు. దగ్గర పోయి దండం పెడితే దూరం నంటారు, దూరం ఉండి కాలు చెప్తే దగ్గర పిలుస్తారు. ఈ యొక్క నినాదాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఈ యొక్క నినాదాన్ని మీరు మధ్యలో తలుచుకోవాలి. ఏది కూడా ఉట్టిగా రాదు. ఏది కూడా మనం ఇంట్లో ఉంటే ఏది కూడా రాదు. కాబట్టి మీరు పిడికిని బిగించాల్సిందే. 100% మీకు అండగా ఉంటాం. మనకు ఉద్యోగాలు 100% వచ్చినాయనే, మా 100% ఉద్యోగాలు సాధించడమనే మీరు ఈ పోరాటానికి రండి. ఎందుకంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యం, కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం. నేను గణేష్ కొట్లాడుతున్నాను, గణేష్ లావుండు, పర్సనాలిటీ ఉండు, జిమ్ చేసిండు. నేను గ్రౌండ్ లో దిగిన తర్వాత గణేష్ చూసి భయపడ్డాను అనుకో, ఏమైంది నా పని? నా దగ్గర 100% ఉంది శక్తి, ఆయన దగ్గర 100% ఉంది శక్తి. గ్రౌండ్ లో దిగినాక శ్రీశైలం అనేది కుస్తీలు కొట్లాడతారు. ఆ 100% శక్తి గణేష్ చూసి, ఆయన కండలు చూసి అమ్మ ఇక గణేశం కొట్టలేను రా నేను అనుకున్నాను అనుకో, దెబ్బకి 50% ఉన్న శక్తి పోయి గణేశ దాంట్లో దొరుకుతుంది. 50% పోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? నాది 50 అవుతుంది, ఆయన 150 అవుతుంది. అప్పుడు 157 ఇస్తాడా, 57 ఇస్తాడా? మీరు కూడా 100% రెట్టించినటువంటి శక్తితో ఉండాలి, కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి. 100% సాధించి తీరుతాని. మమ్మల్ని కూడా మా సోమన్న రామలింగం చూసారు. బీసీ ఉద్యమానికి అసలు పాటలే లేకుండే. బీసీ పాటలు ప్రారంభించిందే సోమన్న, మన రామలింగం, గోదావరి సింగ్. మేము అనుకున్నామా, చాలా మంది అనేది మా ఊరు నరకజూతో కూడా అనుకునేది. ఎందుకన్నా ఢిల్లీకి పోతాం ధర్నాలు చేస్తాం, ఢిల్లీకి పోతాం ధర్నాలు చేస్తాం, మోడీ మొండోడు అన్నా వినడు అన్నాడు. ఇక లాస్ట్ కొడదాం, గట్టి కొడదాం అని చెప్పి మొన్న స్పెషల్ ట్రైన్ తీసుకొని పోయినాం. ఢిల్లీలో తెగబడి కలబడి కొట్టాయినాం. 42 మంది ఎంపీలు వచ్చారు, 18 మంది రాజకీయ పార్టీలు వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి 2.5 గంటలు కూర్చున్నాడు. మేము వచ్చిన 18 రోజుల్లో ఢిల్లీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దేశంలో కులగండ చేస్తాము అని చెప్పి ప్రకటన చేసింది. అంటే మనం చేసింది ఎక్కడ కూడా మన పోరాటం వృధా కాదు, 100% వృధా కాదు. ఏ ఉద్యమమైనా ప్రపంచ చరిత్రలో సక్సెస్ అయిన ఉన్నాయి తప్ప ఫెయిల్ ఉద్యమం లేదు. మన కళ్ళ ముందు ఇవాళ తెలంగాణ ఉద్యమం ఉన్నది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా తన మైండ్కి వెళ్ళి తన చిప్పులో ఉద్యోగం రాదు అనేది తీసేకండి. మీలో టాలెంట్ ఉంటే, మీ నిజంగా కళాకారుడు అయితే, రచయిత అయితే, మీలో దమ్ము ధైర్యం ఉంటే ఉద్యోగం మీ కాళ్ళకాడికి వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యాదాద్రి భువనగిరి టీంకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.